ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వినేష్ పై అనర్హత వేటు స్పందించిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ సోదరులపై విరుచుకుపడ్డ బాల్కసుమన్. అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు వైఎస్ జగన్. మిగిలిన పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఒలింపిక్స్ ఫైనల్లో చేరిన రెజ్లర్ వినేష్ పొగాట్పై అనర్హత వేటు పడడంతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నువ్వు భారత్కే గర్వకారణం, అలాగే ప్రతి భారతీయుడికి నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ తనకు బాగా బాధిస్తుంది. దీనిని వ్యక్తం చేసేందుకు తన వద్ద మాటలు సైతం లేవు. ఆ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదిరించడం నీకు తెలుసు. ఆ క్రమంలో నీకు అండగా మేముంటామంటూ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ తన సోదరులకు తెలంగాణ మీదకు వదిలేశారని, అతని సోదరులకు ఏ పదవు లేకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదాలా లేకున్నా స్పీకర్ దగ్గరకు వికారాబాద్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. కొడంగల్లో తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జెడ్పీటీసీ మహేపాల్ అడ్డుకున్నారని తెలిపారు. కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులను, ఆయన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదకి వదిలేసిండిగా ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు. మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా, అధికారిక హోదాలు ఉన్నాయా, వీళ్ళేమైనా ప్రజాప్రతినిధులా అంటే అది కూడా ఏం కాదు. ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు, ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ, మా విద్యార్థి నాయకుడు సోదరుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్, ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకి వెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్నయ్య వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నా. తర్వాత ఇంకొక సోదరుడు కొండలరెడ్డి, ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిండు. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండలరెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను పక్క సీట్లో కూర్చుండబెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో. మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది? ఎట్లా అయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు? అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు? ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇదే కొండలరెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా, ఇటు కొడంగల్ వైపు పోయినా, షాద్నగర్ వైపు పోయినా, హైదరాబాద్లో తిరిగిన, రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన 2+2 గన్మెన్ సెక్యూరిటీతో ఎక్కడికి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలని సమకూర్చడం, ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయ్తో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండలరెడ్డి. తర్వాత
అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలకు మరింత దిగజారుస్తున్నారని, విలువలు విశ్వసనీయతకు నేను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నేను అమ్మ మాత్రమే బయటకు వచ్చాం. ఆ పార్టీ నుంచి నాతో వచ్చే వాళ్ళు రాజీనామా చేసి వచ్చారు. విలువలతో రాజకీయం చేశాం కాబట్టి ఇద్దరితో మొదలైన పార్టీ ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే, వాళ్ళకే గన మెజారిటీ గన ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే అది ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా ఇవాళ బుధవారం భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 3 పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 3 పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనలు తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 2 పిల్లలే ఉండాలన్న నిబంధనలు తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. నిబంధనలు రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి హామీ కూడా ఇచ్చింది. పోతుంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే ఆయన వచ్చినాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా, నేను ఎక్కించుకున్నాను కారులో. ఎక్కించుకుని ఏం జరిగిందని అడిగాను మా ఇంటెలిజెన్స్ ని. సరే మరి జరిగిందన్నారు. కరెక్ట్ కాదు, మీరు సింపుల్ గా చెప్తున్నారు. డీజీ గారిని రమ్మంటే అప్పటికే అసెంబ్లీకి వచ్చారు డీజీ గారు. వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్ గా తీసుకున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను. ఎన్ని సవాళ్లున్న లా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్. ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఏ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్. అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు వీరి డౌట్లు వచ్చాయి. సైట్ పోయి చూసిన తర్వాత 1 by 1 కలెక్టర్ గారు వాళ్ళతో వెళ్లారు, అన్నమయ్య కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు. 1 by 1 వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్జరీ, ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ పెట్టేసి పై పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా అన్రెస్ట్ ఉంది. 22A రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. గత 5 ఏళ్ల నిర్లక్ష్యంతో అటవిలా మారిన రాజధాని ప్రాంతం కొత్త రూపు దాల్చుకుంది. మొత్తం 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. 4 రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. జంగిల్ క్లియరెన్స్ లో భాగంగా ముళ్ల చెట్లు, పొదల తొలగింపు చేపట్టారు. మొత్తం 36 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు, విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే అర్హులై ఉండి రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదు చేయాలని ఫోన్ నెంబర్ ఇస్తే వేలాది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3,500 ఫోన్ కాల్స్ వచ్చాయని, 40,000కు పైగా వాట్సాప్ మెసేజ్ ద్వారా రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆధార్ కార్డులో చిన్న తప్పులు ఉన్నాయని, రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. కొందరికి వీసా ఉందని రైతు రుణమాఫీ తిరస్కరిస్తున్నారని తెలిపారు. కొన్ని తండాల్లో భూ రికార్డులు సరిగ్గా లేవని రుణమాఫీ చేయడం లేదన్నారు. కేవలం దేముల మీద ఓట్లు వేశారని, రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా రుణమాఫీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని హామీ ఇచ్చినాం కదా. బీఆర్ఎస్ గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి, 100 రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పించుక తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు. కానీ వాళ్ళు ఏమైంది, గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తున్నట్టు ఇవాళ రైతులు దాదాపుగా గ్రామాలు, తండాలు, హామ్లెట్స్ నుంచి ఒకసారి పరిశీలన చేస్తే ఇవాళ 4,500 పైచిలుకు గ్రామాల నుంచి ఫిర్యాదులు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా ఫిర్యాదుల సెంటర్ కొనసాగుతున్నది. క్షేత్రస్థాయి పరిశీలన బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో చేస్తుందో ఈ రుణమాఫీ ముమ్మాటికి. వినేష్పై అనర్హత వేటు స్పందించిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ సోదరులపై విరుచుకుపడ్డ బాల్క సుమన్.
అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు వైఎస్ జగన్. మిగిలి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.